గ్యాస్తో పని లేకుండా 5 నిమిషాలు అయిన మిఠాయి మీకు చెప్తానండి. స్వీటు చాలా బాగుంటుంది చూడండి. దీనికోసం ఒక బౌల్లోని 1 కప్పున్నర మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ పంచదార పౌడర్, 1/2 కప్ కోకోనట్ పౌడర్, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని దీన్ని కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం చల్లటి పాలేనండి ఇవి తీసుకొని కలుపుకోవాలి. కొంచెం గోధుమ పిండి మనం రొట్టెలకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇది కలుపుకోవాలి. సరే, ఇలా కలుపుకొని పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇంత పక్కన పెట్టుకోవాలి. టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి నేను ఇందులోని. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదా టూటీ ఫ్రూటీ వేసుకొని ఇది కలుపుకోవాలి. కలుపుకొని ఇది పొడుగ్గా ఇలా చేసుకోవాలి. ఇగో చూడండి, చేసుకొని ఇది ఇలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా త్రికోణంగా చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. డౌ తీసుకున్నాను కదా, అందులో చిన్న గ్రీన్ కలర్ వేస్తున్నాను. కొంచెం గ్రీన్ కలర్ వేసుకొని ఇది కలుపుకోవాలి. ఆ గ్రీన్ ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా పొడుగ్గా ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద పెట్టానండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ముద్ద తీసి దీంట్లో పెట్టుకోవాలి. దాన్ని ప్లాస్టిక్ కవర్తోనే ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా డో తయారైపోయింది. ఇప్పుడు దీన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు చేసుకోవచ్చు. ఇలా ముక్కలు వస్తాయి. లోపల టూటీ ఫ్రూటీ కనబడుతుంది. రెడీ అయిపోయి ఎంత బాగున్నాయో చూడండి. చూడగానే ఇప్పుడు ఇందులో దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోటండి, 5 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా స్వీట్ రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడతారండి. ఇది లోపల టూటీ ఫ్రూటీ ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియోకి లైక్, షేర్, కమెంట్స్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.